తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో శనైశ్వరుని యొక్క సంచారం, ద్వితీయ రాహు, అర్ధాష్టమ కుజగురుడు, సప్తమ రవిబుధ శుక్రుల సంచారం, అష్టమ కేతు, ఏకాదశ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి. శ్రమ కాస్త ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. షష్టమ రవి నుంచి సప్తమంలో రవిబుధ శుక్రుల సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ద్వితీయ రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల వారికి సానుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ కుజగురుల సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో ఫైనాన్స్ వ్యాపారం ముఖ్యంగా చేసేవారు, మధ్యవర్తిత్వం, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ వారాంతంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనోధైర్యంతో ముందుకెళ్ళండి. దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. దైవబలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు. ఈ వారాంతంలో లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల విజయాలు చేకూరుతాయి. ఇక కుంభరాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ఈ శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క వ్రతాన్ని, విశేష పూజను చేసుకోవటం, అమ్మవారి యొక్క దుర్గా సప్తష్టోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం, జన్మశని యొక్క దోష నివారణ కోసం చక్కగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు.